నడిపించమని, ఎక్కడ ఏ లేకుండా లాగున్న ప్రభు నీ కృప నాయన, ఇది నీ యొక్క శక్తి, నీ బలం చేత బిడ్డలను నిలబెట్టి నడిపించమని నాయన, ఇందు నిమిత్తమై ఏర్పాటు చేసి నీ కుడికను కూడా దీవించి ఆశీర్వదించి చేకూర్చిన బిడ్డలందరినీ పాసం పెడుతుండగా తండ్రి అందరినీ కూడా నీ దేవుని చేత తండ్రి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడికి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేసుకుని చక్కగా మరి రేపటి దినమున ఇరువురిని జతపరిచి తన ప్రణాళికను ఏర్పరచుకునడానికి ఏదైతే ఆది యందు వారిపైన ఉండెనో అతి విధమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ దేవుడు జత చేసినటువంటి విధానంను బట్టి నేను మొట్టమొదటిగా దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకు అనేసి అంటే నరుడు అంట ఒంటరిగా ఉంటే మంచిది కాదంట, ఇరువురు కలిసి ఉండాలా. ఈ ఇరువురు భార్యాభర్తలు ఏం చెయ్యాలా అనేసి అంటే దేవుని పని చెయ్యాలి. పురుషుడేమో దేవుని పనిలో ఉండాలంట, ఆ స్త్రీ ఏమో ఆ పనికి సహకరిస్తూ ముందుకు నడిపించాల. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికైతే మనం ఎందుకు వచ్చినామంటే ఒకసారి 43వ అధ్యాయం 7వ వచనం యెషయా చూద్దాం. ఒకసారి యెషయా చూద్దాం. ఎందుకు వచ్చినాం అసలు మనం దేవుడికి, ఈ యొక్క భూమి మీదకి ఎందుకు దేవుడు మనల్ని సృజించినాడు అనేటటువంటి కొన్ని మాటలు చూసుకుంటూ పోదాం. 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సృజించినటువంటి గల కారణం ఏమైందంటే ఆయన మహిమ నిమిత్తం. అంటే నువ్వు చేసే ప్రతి పని ద్వారా ఆయన మహిమ పొందుతుండాలా, నువ్వు మాట్లాడే మాట ద్వారా ఆయన మహిమ పొందుతూ ఉండాలా, నువ్వు చూసే ప్రతి దాని ద్వారా ఆయన మహిమ పొందుతుండాలా. నువ్వు నడిచే నడక ఏమండి కదా, చేసే ప్రతి పని ప్రతి కార్యము, నీ ప్రతిక్రియలు, నీ బ్రతుకంతా కూడా కేవలము దేవుడికి మహిమకరంగానే ఉండాల. ఇందు నిమిత్తము కదా దేవుడు మనల్ని సృజించి ఉన్నాడు. అదే ఎఫెసీ 1:4-6లో ఉంటుంది. నా యుద్ధం మీరు ఎట్లుండాలంటే పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవాలని. ఎట్లా పరిశుద్ధంగా ఉండాలని, ఎదుట నిర్దోషమై ఉండాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, నిర్దోషమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ కేవలము దేవునికి మహిమకరంగా ఉండేటటువంటి వారమై ఉండాల. దేవుడు చేస్తున్నటువంటి ఇటు విధమైనటువంటి అనేకమైనటువంటి మేళ్లను, ఇటు విధమైనటువంటి అనేకమైనటువంటి ఉపకారములను ఎప్పుడైతే మనము జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ధ్యానిస్తూ దేవుడు నాకు తోడుగా ఉండగా నాకు ఇంకా దిగులేమి అనేటటువంటి ధైర్యము చేత దేవుణ్ణి గనక మనము ఆధారము చేసుకొని వెళ్ళినట్టయితే దేవుడు తన కృప చొప్పున మనల్ని నడిపించి వాడై ఉన్నాడు. పడిపోతే ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని లేవనెత్తేటటువంటి వాడై ఉన్నాడు. రోగం వస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బాగు చేసే వాడై ఉన్నాడు. బంధకములు కనుక ఉంటే వాటిని ఏం చేస్తాడు దేవుడు అట్ల నుంచి విడిపించేటటువంటి వాడై ఉన్నాడు. సమస్తము చేయగలవాడు. ఇప్పుడు మనం మెసేజెస్ కూడా విన్నాం. యేసు ప్రభు అన్నాడంట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించినవు అన్నాడంట. దేవుడు ఎంత తోడుగా ఉంటాడని ఒక మాట చెప్పండి అందులో నుంచి. ఎందుకు చేయి విడిచినావు అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఏం చెప్తారని యేసు ప్రభు సర్వ మానవాళి పాపములు మన అతని పైన వేసుకున్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడికి ఆ పాపములు ఆయన పాపమును ఆయన ముట్టడు కాబట్టి, ఆ పాపం ఉన్నట్టయితే దేవుడు ఆ ముట్టడు కాబట్టి పాపాలన్నీ కుమారుడి పైన ఉన్నందుకు ముట్టడానికి ఎక్కడ చోటు లేక చెప్పాల చెయ్యి. అది కాదు సమాధానం. అది కాదు సమాధానం. యేసు ప్రభు సర్వమానవాళి పాపాలు మీద వేసుకున్నాడు కనుక, తండ్రికి పాపములంటే అది అసహ్యము కనుక పాపం ఉన్నటువంటి తన కుమారుని చెయ్యి విడిచినాడు. కాదు 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 కాదు. ఎందుకు ప్రభు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచినావు అనేసి అంటే ప్రశ్నించినాడు కదా. ఇప్పుడైనా తండ్రిని ప్రశ్నిస్తే తండ్రి సమాధానం చెప్పుకుంటాడా లేదా? యోహాను సువార్త 3:16 ఆన్సర్ ఇచ్చింది ఆయన. చూద్దాం. యోహాను సువార్త 3:16 ఎందుకు నా చెయ్యి ఎందుకు విడిచినవు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఏమండి బిడ్డ, నా కుమారుడా, నేను లోకాన్ని ప్రేమిస్తున్నా. లోకం అంటే మట్టి కాదు, మనుషులు. హల్లెలూయా. ఏమన్నాడంటే తెలుసా యేసు ప్రభుని, బిడ్డ కొంచెం ఓర్చుకో, తమ్ముళ్ళ కోసము నీ చెయ్యి విడిచితేనే ఈ సమయంలో నీ తమ్ముళ్ళంతా కూడా రక్షింపబడతారు.
వారి రక్షణ కొరకు నేను మీ చెయ్యి విడుస్తుంది. ఇంట్లో ఇద్దరు కుమారులు ఉన్నారు అనుకో, ఒకడేమో ఒకడు సరిగ్గా సెటిల్ కాలేడు, ఒకడు మంచి సెటిల్ అయ్యాడు, మనసంతా ఎవరి పైన ఉంటది? కానీ వాడి పైన ఉంటది. కుమార్తె బిడ్డ, నువ్వు ఎట్లాగో పరలోక రాజ్యం సంపాదించుకున్నావు, రాజ్యంలో వారసుడిగా వస్తున్నావు, ఈ తమ్ముళ్ళంతా కూడా రావాలంటే నిన్ను నేను ఈ సమయం చెయ్యి విడిచిపెట్టాను. అందుకే తండ్రి ఏమన్నాడు అంటే రోమా 8:32 రోమా 8:32 అందుకు ఆయన ఏమంటున్నాడు అంటే చూద్దాం. రోమా 8:32 చెప్తున్నాను. అట్లాగా తన చేయి విడిచి తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఏం చేస్తున్నాడంటే అనుగ్రహించినాడు. అనుగ్రహించడం అంటే అప్పగించినాడు, ఇచ్చినాడు. హల్లెలూయా. అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. అరే ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించాడండి? ఇది ఈ పాయింట్ కోసం చెప్పి హల్లెలూయా. పాయింట్ ఎందుకు ఇదంతా లేవనెత్తినంటే, నన్ను నా దేవుడు తన యొక్క జ్యేష్ఠ కుమారుని కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు ఏమిటంటే మనకి అన్నా కదా, యేసన్నా యెహోవా మా తండ్రి గాడా దేవుని కృప, ప్రేమ, కనికరము మన పైన ఎంత ఉంది అని అంటే, తన సొంత కుమారుణ్ణే మిన్నం కొరకు అప్పగించిన వాడు నా కొరకు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపడు అనేటటువంటి అట్టి ఆయన వాగ్దానాన్ని, ఆయన మాటను నువ్వు ఆధారం చేసుకొని ముందుకు కనుక వెళితే తగు సమయం అందు ఏం చేస్తాడు? ఫలం ఇచ్చి చెప్పాలి, మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ దేవుని స్తోత్రం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ నుంచి చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ నుంచి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇక వివాహము చేసుకునడానికి రంగము సిద్ధమైంది. ఈ వివాహం ఎట్లాంటిదని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది అంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. కదా, ఏం రాస్తాం కాదు కదా, వివాహం అన్ని విషయముల కన్నా ఇంకేమన్నా తక్కింది రాయని తక్కింది ఒకసారి చూసుకొని వస్తాం. బాగుంటుంది. ఈ పిల్లకి రాసిన పత్రిక తక్కింది ఎవరు రాయరు. మళ్ళీ ఎప్పుడన్నా మీ పిల్లల యువజన పెళ్లిళ్ళు ఉంటే తక్కింది కూడా రాయండి. ఉన్న పిల్లల పెళ్లికి కదా నేను రాస్తాను. ఏమండి, నా పిల్లల వివాహం అప్పుడు నేను రాస్తాను. ఏముందో చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం. ఘనమైనది గాను, పాను పెట్టుండాలంటే నిష్కలమైనది గా, పవిత్రమైనది, పరిశుద్ధమైనది ఉండాలా. దేవుడు తీర్పు తీర్చు. మనలో అట్లాంటి తత్వం ఉండద్దు. భార్య భర్తల సంగతి ఎట్లుండాలంటే పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండాలంటే ఆ పానుపు. ఎందుకంటే అది అన్ని విషయముల కన్నా ఘనమైనటువంటి కార్యము దేవుడిది. పరిశుద్ధమైనటువంటిది. స్టేజ్ మీద అయ్యగారు ఉన్నంత వరకే పరిశుద్ధమైనటువంటిది. ఆయన తిని బయటపడదు. మొదలవుతే సౌండ్ లేదు, అంతా పరిశుద్ధంగానే ఉండాలా. ఇప్పటి నుండి మొదలైతే మొత్తం అయిపోయే వరకే కాక నీ జీవిత కాలము ముగించేంత వరకు నీ బ్రతుకు, నీ కుటుంబం యొక్క విధానం ఎట్లుందంటే దేవుని ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషముగాను ఉండవలెనని జగత్తుకు నాది వేయబడక మునుపు దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేస్తున్నాడు. మొదటిగా మా బ్రతుకులున్నారా పవిత్రంగా పరిశుద్ధంగానే ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు ఎఫెసీ 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. భార్య భర్తల గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి మొట్టమొదటిగా ఏం చెప్తున్నాను అంటే, నంబర్ 1, మనము ఈ లోకం మీదకి దేవుడు మనల్ని సృజించి నడిపించింది గల కారణం
దేవుడికి మహిమకరంగా ఉండడానికి. రైట్ శ్రేణి, ఈరోజు వాక్యం అంతా శ్రేణికి చెప్తారు కానీ శ్రేణి నుంచి స్ప్రెడ్ అయిపోతుంది, అది స్ప్రెడ్ అయిపోతుంటుంది అన్నట్టు అందరికి. ఎందుకంటే ఒక్కడి కాదంట, వాక్యం 2 అంచుల. కాబట్టి ఏంటంటే ఒకటోది దేవుని మహిమార్థమై మనం వచ్చినాము, అవునా? రెండోది ఏంది? రెండోది ఏం చెప్పిండు? అది సమస్తము నాకెందుకు అనుగ్రహించాడు? రేపటి నుంచి ఏమండి దొంగ జీవితం నుండి బిడ్డు మొన్నదాకా ఉన్నట్టు కాదు ఇది కథ. మమ్మీ అనగానే కుదరది, నాకు తెలియదు డాడీ కుదరదా అన్ను వేసుకోవాలా. కుటుంబంలో స్త్రీ పాత్ర ఎట్లుండాలంటే తల్లిగా ఉండాలి, చెప్పాలా, తండ్రిగా ఉండాలా. అదేవిధంగా పురుషుడు అదే పాత్ర వహించాలా. ఎవరి ధర్మము చొప్పున వాళ్ళు చేస్తూ ఎక్కడి నుంచి నువ్వు ఎట్లుండాలా? దేవుడికి మహిమకరంగా ఉండాలా. నీ కుటుంబాన్ని ఎవరు వేలెత్తి చూపించే అవకాశము ఇవ్వకూడదు. హల్లెలూయా. నీకు నచ్చినటువంటి విధంగా కొన్నిసార్లు తను కనిపిస్తుంటాడు కదా, భర్త కనిపిస్తుంటాడు, భర్త కూడా కొన్నిసార్లు భార్య అట్లా కనిపిస్తుంటది. అట్లా కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. నేను 22వ వచనం. కొన్నిసార్లు నచ్చడు కదా, తీయమన్నా ఒకసారి కొన్నిసార్లు ఎట్లిస్తారంటే అట్లా పెట్టి అనిపిస్తుంది. అనిపించినా ఎట్లుండాలో ఇప్పుడు చెప్తుంటాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే జీవిత ప్రయాణ మార్గం అంట సముద్రం పైన వెళ్ళేటటువంటి విధంగా ఉంటుందంట. అలల చేత పుట్టబడుతూ ఉంటుందంట. ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంటాయంట కదా. చెప్పిన మాట ఒక్కోసారి వినడు, అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటా ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాని స్థితి. నువ్వు ఏం చేయాలో ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. మొత్తం మీద చాప్టర్ ఇది. ఏమి చెయ్యొద్దు, ముఖ్యంగా 3వ వాళ్ళకి వినే 3వ వాడు ఏమి చెయ్యడు. అవునగా వినే 3వ వ్యక్తి ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య చెప్తే వాళ్ళు ఏమి చెయ్యరు సరికదా, ఒకటి మాత్రం చేస్తారు, అందరికీ చెప్తుంటారు. ఆ చెప్పే వాళ్ళకు చెప్తుంటారు, నీకు సంగతి చెప్తాను మళ్ళీ 5 వరకు ఏమైందంటే చెప్పి నువ్వు వాళ్ళకి చెప్పొద్దబ్బా. మళ్ళా సేమ్ ఇదే వార్త తీసుకుపోయి ఆమె కూడా ఒకళ్ళకి ఏంటంటే నేను ఒకటి చెప్తాను నీకు, ఓళ్ళకి చెప్పొద్దు మళ్ళా. ఎందుకంటే వీళ్ళకి బైబుల్ చదవాలనేటటువంటి సమయం లేదు, ప్రార్థన చేసుకోవాలనే సమయం వీళ్ళకి ఉండదు, స్వేచ్ఛా జీవితంలో ఉంటారు. టైము పాస్ కాదు. టైము పాస్ అయిపోతుండాలా అంటే ఇలాంటి ఎత్తుకొని ఇంటింటా వెళ్ళి కొండెములు పెడుతూ ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ కాలంలో వెళ్ళదీసేటటువంటి వారు అనేకులు. అందుకే చెప్పిన నీ ఆధారం కేవలం క్రీస్తే ఉన్నారు. ఎందుకంటే ఏమన్నా ప్రాయమందు చాలా టఫ్ జాబ్ అది. ఎట్లుండాలా? 22వ వచనం వచ్చి స్త్రీలారా ప్రభువునకు వలె అంటే అర్థమైందో కావాలి, కాకపోతే చేతనే మళ్ళీ చెప్తాను. ప్రభువునకు వలె అంటే ప్రభువు ఎట్లనో అట్లాగా అన్నమాట. ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు అన్నది ఉన్నమాట. మీ సొంత పురుషులకు లోబడి ఉండాలా అంటే అనుకుంటున్నా ఆ సొంత పురుషులకు కాకపోతే ఇంకోలకు లోపడతామండి. అసలు సంగతి అయితే సొంత పురుషులకు ఇవ్వనటువంటి విలువ అందరికి ఇస్తాం. ఈయనని పిలిచే తీరు ఒకలా ఉంటుంది. ఓయ్ హలో, సొంత పురుషుని పిలిచే తీరు ఏమండి, సొంత పురుషుని పిలిచే తీరు ఎందుకంటే నచ్చినట్టు చేస్తున్నాడు ఈయనప్పుడు. కానీ నువ్వు ఆయనతో ఎట్లున్నాలంటే లోబడి ఉండాలా. దేవుని మనకి వందనాలు, లోబడి ఉండాలా. ఎందుకంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉందిలా. మనకందరికి శిరస్సు క్రీస్తు కదా. క్రీస్తు మనకి ఎట్లయితే శిరస్సు అయి ఉన్నాడో పురుషుడు భార్యకు
శిరసే. అంటే ఒకవేళ శిరసే గనక లేకపోతే ఈ మొండెము బ్రతికి ఉండి కూడా చచ్చిన దానితో సమానం. అట్లాగే సంఘమునకు కూడా క్రీస్తు అనేటటువంటి వాడు లేకపోతే ఆ సంఘము బ్రతికి ఉండి కూడా చచ్చిన దానితో సమానము. అట్లాగే ఒక స్త్రీ కూడా అంట అట్టి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎట్లయితే శిరస్సు అయి ఉన్నాము నేను సంఘానికి, నీ సొంత పురుషుడు నీ శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సును అవమానపరచకూడదు. క్రీస్తు శరీరముకు రక్షకుడై ఉన్నాడు. ఆ సంఘం ఎట్లయితే క్రీస్తుకు లోబడినవా? సంఘం క్రీస్తు లోబడుతున్నావా? ఎంత చదువు సంఘం పట్టు మర్యాదగా వినే విధేయతలతో ఇష్టముతో ఏముండదో ఇప్పుడు వాక్యం అనే ఆసక్తితో రైట్. సంఘం ఎట్లయితే క్రీస్తుకు సంఘం లోబడుతున్నాం, మనం ఇట్టి విధంగా లోబడుతున్నాము. భార్యలు కూడా కొన్ని విషయములలో అంటే మరి అన్న ఎట్లంటే అట్లుండాలి అన్న. కొన్ని విషయంలో లేదా ప్రతి విషయంలో అన్న అసలు ఎట్లా చేస్తాడు తెలుసా అన్న? ప్రతి విషయంలో ఏ పని చేయాలి ఏమో ఈ జనరేషన్ అంతా పేర్లు ఉంటాయి. మరి ఐగర్ అంటదా? ఐగర్ నేను ఇక్కడ అడుగుతున్నా పేరా లేకపోతే అప్పటికి సారాలాగా యజమానులానా కనీసం ఓళ్ళు కనీసం ఏమండి ఏం లేదన్నా ఈ జనరేషన్ బియ్యం పోతే ఎందుకు బయటకు ఎందుకు కానీ హల్లెలూయా. ఏమైనా ఉండని ఏదైనా నచ్చకపోని నీకు నచ్చని సంబంధం లేదు. నీ ధర్మం ఏంది అంటే దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా నీవు ప్రతి విషయంలో అతనికి లోబడే ఉండాలా. హల్లెలూయా. అంటే ఇది రూల్, ఇది చట్టం, దేవుడి యొక్క చిత్తం. నువ్వు అడుగుతాయని అడిగినట్టే అట్లా ప్రభు అన్నట్టు అవుతుంది. ప్రతి విషయంలో లోబడి ఉండాలా. మమ్మల్ని మొదలుపెట్టలే పురుషులారా ఇప్పటిదాకా గల్లెగిరేసుకుంటున్నావేమో నా గురించి ఏం చెప్పినా దేవుడు ఇంటున్నావే అనుకుంటుంటాడు. ఇప్పుడు పురుషులారా మీరు కూడా మీ భార్యలను ఎందుకంటే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అతి కలంకమైనను ముడతయైనను మరి అట్టిది ఏదైనను, ఏ పాపమైనను, ఏ దోషమైనను, ఏ నచ్చనటువంటిదైనను, ఏ మాట ఉన్నా గాని అట్టిది ఏదైనను ఆ యొక్క సంఘాన్ని పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట వలెనని పోగొట్టుకొనకూడదని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచడానికి ఆ సంఘము కొరకు క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రాణం సైతం పురుషుడు స్త్రీ విషయంలో ఎట్లా ఉండాలని అంటే ఎట్లుండాలి? తనను ప్రేమించుకుంటున్న విధముగా తన భార్యను ప్రేమిస్తూ ప్రాణం సైతం పెట్టిన బుద్ధుడై ఉండాలి. వచనం నెక్స్ట్ వర్స్. ఎవడు లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొను ఉన్నాము. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. రేపటి నుంచి ఈ మర్మము గొప్పది. ఒక సీక్రెట్ చెప్తున్నా, ఇది చాలా గొప్పది. ఏం మర్మము అది అనేసి అంటే ఇప్పటిదాకా చెప్పడం 22nd వర్స్ నుంచి అదంతా ఒక మర్మముతో కూడినటువంటి సందేశం అంట. ఆ మర్మం గొప్పది ఏంటంటే అయితే నేను ఇప్పటిదాకా 22వ వచనం నుంచి చెప్పినటువంటిది దేని గురించి, ఎవరి గురించి అంటే
క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. అంటే ఇప్పటిదాకా ఎవరెవరి గురించి చెప్పిన వాక్యం నేను ఇప్పుడు ఎవరెవరి గురించి చెప్పిన? భార్య భర్త గురించి. ఇప్పుడు అక్కడ ఎవరి గురించి క్లారిటీ వచ్చింది? అసలు ఎవరి గురించి చెప్తున్నాడు అన్నమాట ఆయన? క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి. అని ఇప్పుడు పురుషుడు ఎవరన్నమాట? స్త్రీ ఎవరన్నమాట? పురుషుని దేవుడు స్త్రీని దేవుడు సంఘముగా ఉన్నాడు. సంఘమును సంరక్షణ ఇంత ప్రాధాన్యత ఇచ్చినాడు. నన్ను నా భార్యని సంఘంగా, ఆయన సంఘం ఎట్లా ప్రేమించిందో అంత ప్రేమించాల్సిన అవసరం ఉంది. అది విన్నా వినకున్నా, పొద్దుగాల లేచినా చెప్పాలా, లేవకున్నా, ఎక్కడి బట్టలు అక్కడ పెట్టినా, మడత పెట్టకున్నా, సమయానికి వండకున్నా, అది కలంకమైనను ముడతైనను మరి అది ఏదైనాను నేను మాత్రం దానిని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తూనే. ఇక నేను దాని మాట అప్పుడప్పుడు వినకున్నా, ఆలోచన అది అవునంటే నేను కాదన్నా, చెప్పిన మాట చెయ్యకున్నా అది నేను చేస్తున్నాను. పెళ్ళంటే 3 సూత్రాలు క్లోజ్ చేస్తాను. పెళ్ళంటే 3 సూత్రాలు. అసలు ఎందుకు ఆయన 12 సూత్రాలు, ఒక 7 సూత్రాలు. అసలు బైబిల్ ప్రకారంగా 3 సూత్రాలు. 7 సూత్రాలు ఏమన్నారు అనేసి అంటే ఒక కవి రాసేసి 7 సూత్రాలు. పెళ్ళంటే పందిళ్ళు, సంధ్యలు తాళాలు, తప్పెట్లు తలంబ్రాలు, 3 ముళ్ళు 7 అడుగులు, ఇక మొత్తం కలిపి 100 ఏళ్ళు, ఇక దేవుడు లేడు. అదే అంతే అన్నట్టు కదా. ఇక అదే పెళ్ళట. కాదు. పెళ్ళంటే ఏంటంటే స్త్రీ పురుషుని గౌరవించాలా, నంబర్ 1. పురుషుడు స్త్రీని నంబర్ 2 ప్రేమించాలా. వీరిరువురు కలిసి దేవుని పని చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంతటితో వార్తలు ముఖ్యాంశాలు సరే. చెప్పిన వాక్య ప్రకారంగా స్త్రీ ఎట్లుండాలంటే, తర్వాత సమయం లేదు కనుక 30వ సామెత, సామెత 30 ఒకసారి చూసి చిన్నగా నేను చింతిస్తా, నువ్వు తర్వాత మొత్తాన్ని చదువుకోవాలి. 30వ అధ్యాయం, 31వ అధ్యాయం, 31వ అధ్యాయం, 16వ వచనం. మరి దుర్మతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిథి ముత్యం కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలతి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును, కానీ కీడేమీ చేయదు. ఇది గుణవతి గల స్త్రీ యొక్క తత్వం. గుణం అంట. 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి, ఇది ఒకటి కష్టం. ఆమె ఎప్పుడు లేస్తుందంటమ్మా? కానీ ఆమె ఎట్లా లేస్తున్నది? అదైతే కానీ లేచి, ఏడైతే కానీ లేచి, ఏమాయని ఏం చేయాలి లేచి, ఏం లేచి ప్రార్థన చేస్తుంది కనీసం. హల్లెలూయా. చీకటితోనే ఎవరు? 10వ వచనం రాయబడినట్టు గుణవతి అయినటువంటి స్త్రీ అంటే చీకటితోనే లేచేటటువంటి వాళ్ళు ఎవరన్నమాట? గుణము గలవారు. దేవునికి స్తోత్రం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పని కత్తెలను వ్యర్థము ఏర్పాటు చేయును. ఇంకా ఈ అధ్యాయం అంతా చైన్యమను చదువుకో. ఓకేనా? ఈ విధంగా నువ్వు జీవిస్తూ భార్య పాత్ర నీ ధర్మము చొప్పున నువ్వు చేయాలా అన్న. నేను ప్రేమిస్తున్నా కరెక్టే కానీ నేను లోపడతా కరెక్టే కానీ ఫస్ట్ ఆయన నన్ను ప్రేమించున్నాను. ఈయనేమంటాడు అనేసి అంటే నేను ప్రేమిస్తాను ఫస్ట్ నాకు లోపడతాను. ఇక్కడ అట్లా కాదు, అట్లని చెప్పలేదు. పురుషుడా ఆమె నీకు లోపడితేనే కానీ నువ్వు ప్రేమించని ఆయన చెప్పలేరు. స్త్రీ దగ్గరికి బిడ్డ ఆయన నిన్ను ప్రేమిస్తే తప్ప నువ్వు లోపడు అని చెప్పలేడు. అక్కడ ఎవరి ధర్మం చెప్తున్నాను. ప్రేమిస్తున్నారా అతను నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు అతన్ని గౌరవిస్తున్నావు. ఈ జీవితంగానే దేవుడు చెప్పిన జ్ఞానం, బుద్ధి, వివేకములు నీకు అనుగ్రహించి కుటుంబ జీవితాన్ని కొనసాగించుకున్న గల జ్ఞానం దేవుడు నీకు దయచేసి నేను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
వాటిని దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా మన నాయన తన ఉన్నటువంటి వాటిని బట్టి మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు. నిజంగానే మా జీవితాల్లో కూడా ప్రభు అటు విధంగానే తండ్రి మీ భార్యలను ప్రేమిస్తూ భార్యకు తండ్రి మన నాయన పురుషుని గౌరవిస్తూ నీ పనిలో తండ్రి ముందుకు కొనసాగడానికి తండ్రి అట్టి విధంగా సహాయ సహకారాలు అందిస్తూ తండ్రి స్త్రీ కులంగా నిలబడి ప్రభు మన నాయన పురుషుడు తండ్రి మన ఇరువురు కలిసి నీ పని చేస్తూ ప్రభు మీకు మహిమకరంగా ఉండాలి నాయన. మంచి మాటలను తండ్రి మాకు సెలవిచ్చి ఉన్నారు, మాకు మాట్లాడినారు. ఎందుకంటే మీకు వందనాలు. ఈ మాటలను తండ్రి మన ప్రత్యేకంగా ఈ మాటలు ప్రేమను స్థిరపరిచి అట్టి విధంగానే తండ్రి కుటుంబాన్ని కొనసాగించుకున్న నీకు ఒక సహాయం దయచేయమని తండ్రి ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే ప్రతి పనిలో మీరై ఉండండి. చక్కటి ఆలోచనతో ముందుకు నడిపిస్తున్నారు ప్రభావ. నేను వివాహ కార్యక్రమంలో తండ్రి ఎక్కడ ఏ ఒక్క రాకుండా నా ప్రభావ సమస్తము తండ్రి మనని మీరు సమకూరుస్తున్నారు. ప్రత్యేకంగా ఆర్థికంగా కూడా నేను వారి వస్తువులను బలపరిచి తండ్రి మరి మీరు ఆధిపత్యం వహించి నడిపించమని తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో ఈ విధమైనటువంటి వాక్యము ఫలింపజేసి నాయన ఇది మీకు మహిమకరంగా అందరినీ కూడా తండ్రి నిలబెట్టుకుని నీ రాజ్య విస్తరణలో మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడానికి